హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వ్లాగ్లో విలేజ్కి వెళ్ళామండి. అక్కడ ఎలా స్పెండ్ చేసాము, ఏమేం చేసామనేసి చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కపిల్ తీర్థం దగ్గరండి. మేము తిరుపతిలోంచి బయలుదేరేటప్పుడు ఇలాగే వెళ్ళాలి రూట్. కపిల్ తీర్థం అయితే క్రాస్ అయ్యామండి ఇప్పుడే. ఈరోజు అంటే సెకండ్ సాటర్డే రోజు వెళ్ళామండి. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. తిరుమలకి వెళ్ళే బస్సెస్ అంతా ఇక్కడి నుంచి కూడా క్యూ నిలిచిపోయినదండి. ట్రాఫిక్లో మాకు ఇంటి దగ్గర నుంచి అలిపిరి వెళ్ళేదానికి 1/2 అవర్ పైనే పట్టిందండి. ఒక 10 మినిట్స్లో వెళ్ళేది జర్నీ అంతసేపు అయింది. అలిపిరి దగ్గర ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యాక వెళ్ళామండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో ట్రాఫిక్లోంచి బయటికి రాగానే. అమ్మవారి వకులమాత గుడి దగ్గర ఉన్నామండి. దాటేసాము. అక్కడి నుంచి హెరిటేజ్ పార్లర్ దగ్గరికి అయితే వచ్చాము. ఎప్పుడు కూడా ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్రేక్ వేసే వెళ్తామండి. మేమే కాదు, చిత్తూరుకు వెళ్ళే ఎవ్వరు కూడా ఈ పార్లర్ దగ్గర ఒకసారి దిగే వెళ్తారండి. ఎప్పటి నుంచో, ఎన్నేళ్ల నుంచో చూస్తున్నాను నేను. ఇక్కడైతే మా వాడు ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు. నేను ఈ బటర్ మిల్క్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. వాడు ఇక్కడ ఆడుకుందాం అంటున్నాడు. అప్పటికే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. ఎండ అయితే బాగా ఎక్కువ అనిపించిందండి. యాక్చువల్గా సాటర్డే సండే బాగా సన్నీగా ఉందండి ఫుల్. అలాంటి రోజే మాకు జర్నీ పడింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది జర్నీలో. అంటే ఇంత ఎండకి అసలు మనం కార్ జర్నీ అయినా కొద్దిగా నాకైతే కష్టమే అనిపిస్తుందండి. మా చిన్నోడు గమ్ముకుంటాడా, డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడు కొద్దిసేపు. చిన్నప్పుడు ఇంకా అల్లరి చేసేవాడు కదా, మన వీడియోస్లో యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు అంత అల్లరి అయితే లేదు, కానీ కొద్దిగా గ్యాప్ దొరికితే చాలు ఆ సీట్ అయితే ఆక్యుపై చేసేస్తాడు. ఓవరాల్గా విలేజ్కి అయితే వచ్చేసామండి. ఇదండి మా తోట. బేనిషా మామిడి పండ్లన్నీ ఉన్నాయండి ఇక్కడ. అంటే 2 రకాలు కలిసి ఉన్నాయిలేండి. ఎక్కువ బేనిషా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము సేల్ చేసేది ఏం లేదండి, ఇంటికే తీసుకుంటాము, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. ఎన్ని వచ్చినా సరే ఏది సేల్ అయితే పెట్టము. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్గా, నా పెళ్ళైనప్పటి నుంచి అలాగే చేస్తున్నాము. అంటే ఉండంగా మనకి ఇంకా సర్కిల్ పెరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. ఇలా చూడండి, ఎంత చెట్టుకి అలా పట్టుకోగానే వచ్చేసింది. కాయలైతే ఎంత బాగా మాగిపోయాయో. ఇవన్నీ నీలం కాయలండి. ఎంత రెడ్డిష్గా ఉన్నాయో, కలర్ అయితే చాలా బాగున్నాయండి, స్వీట్. ఇంటి దగ్గర లేగదూడండి. మా ఇంటి పక్కనే మా ఇల్లు ఇది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించాను. ఇక్కడ తులసి చెట్లు చాలా బాగుంటాయండి. మా అత్తమ్మ వాటిని సపరేట్గా అయితే వేయదు, కానీ అవే చాలా వచ్చాయి. ఈ ఆవే మొన్న మధ్యనే ఈనిందండి లేగదూడని. ఆవు దగ్గరికి లేగదూడని తీసుకెళ్ళగానే అవైతే 2 ఎంత అఫెక్షనేట్గా ఉన్నాయండి. తల్లి బిడ్డలు అలాగే ఉంటారు కదా అనిపించింది నాకైతే. యాజ్ యూజువల్ నాకు వెళ్ళంగానే ఈ డ్యూటీ అయితే పడిందండి. చెట్టు చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది, అదంతా కటింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. బయట అయితే ఈ పపాయ చెట్లు ఉన్నాయండి, పెద్దగా అయ్యాయి. కాయలు కూడా చాలా హైట్లో ఉన్నాయండి. పండుగ అయితే ఏవి లేవు, కాయలే ఉన్నాయి. ఇంటి ముందర పూల చెట్లు కూడా ఈసారి బాగా వచ్చాయండి. మన వీడియోస్లో నేను సంక్రాంతి అప్పుడు పెట్టాను చూడండి పూలు, అవి అప్పుడు మధ్యలో ఈ ఎండలకి లేకుండా మొత్తం పోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ వచ్చాయండి. ఇక్కడ ఒక లేగదూడ ఉందండి. ఇక్కడ సీతాఫలం చెట్టు చూడండి, కాయలు కూడా చూపిస్తాను, ఎంత బాగున్నాయో అసలు. వీటికి కొన్ని కాయలు కూడా కోసుకున్నామండి. మా ఇంటి ఎదురుగానే ఈ చెట్టుకే ఇలా కాయలు మాగిపోతే చాలా బాగా ఉంటాయండి. మనం వాటిని యాక్చువల్గా బయట అమ్మేటివంతా అవంతా మాగబెట్టి దాంట్లో పౌడర్ వేసి ఇస్తారు కదా, అవంతా కెమికల్స్. మనకి ఇలా అయితే న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తుంది. దూడ కూడా భయంతో లేచి నిల్చుకుందండి పాపం. నేను అక్కడికి వెళ్ళంగానే ఇంకా దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వచ్చేసాను నేను. ఇంటి ముందర చెట్లు అయితే ఇలా ఉన్నాయండి. అంటే ఇంత ఎండకి కూడా చెట్లు తట్టుకొని నిలబడడం అనేది నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా అత్తమ్మ అంత కేరింగ్గా వాటిని చూసుకుంటుంది. అదైతే పెద్ద డ్యూటీనే అండి. నేను కట్ చేయకముందు చెట్టు అయితే ఇలా ఉంది. కత్తెరెత్తుకొని అయితే దిగేశాను, కోస్తూ ఉన్నానండి. అవన్నీ లెవెల్ చూసి అన్నీ చక్కగా కట్ చేయాలి. ఒకసారిగా కరెక్ట్గా రావండి, 2-3 టైమ్స్ అయితే పడుతుంది అవి కరెక్ట్గా వచ్చేదానికి.
ఇక నేనైతే ఎవరిని వీడియో అడగలేదులేండి. ఇంతకుముందు వీడియోలో మా ఆడబిడ్డ అయితే తీసింది వీడియో. సరే ఈసారి నేనే ఫోన్ అలాగ పెట్టి డైరెక్ట్గా తీస్తూ ఉన్నానండి. ఇక కరెక్ట్గా వస్తుందా లేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఇలా కట్ చేయాలంటే కూడా చాలా బాధగా ఉంటుందండి. మాకైతే ఇంత కొంచెం ఒక 1 ఇంచ్ పెరిగితే చెట్టు ఎంత ఆనందం అయిపోతుంది. అలాంటిది ఇంత మూరలు మూరలు కట్ చేసేస్తుంటే కూడా ఇబ్బందే. అవి ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్ ఏమో కట్ చేశారంట అత్తమ్మ వాళ్ళు. అప్పుడే ఇంత పొడవుగా వచ్చాయి. ఇక అందుకు అత్తమ్మ పైకి కట్ చేయమ్మా అని చెప్తూ ఉంది. సరేలే అత్తమ్మ అనేసి కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసినవన్నీ కింద అయితే వేసేసానండి. ఇకైతే మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇన్ని అయితే తయారయ్యాయండి మొత్తానికి. ఇకైతే మామిడి చెట్ల దగ్గరికి మళ్ళీ వచ్చేద్దామండి. చూడండి బేనిషకాయలు చెట్టుకే మొత్తం 90% కలర్ వచ్చేసాయి. జస్ట్ అలా పట్టుకుంటే చాలు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా అయితే ఇంకా ముందుగానే కోసిండాలి. ఇంకా ఒక 10 డేస్ బిఫోర్ కోసింటే చాలా బాగుండి అనిపించింది. పచ్చి ఉన్నాయి కానీ పచ్చివి కాలు భాగం ఉంటే పండువి ముక్కాలు భాగం ఉన్నాయి. చూడండి వీటిని ఇలా కింద పడకుండా తీసుకుంటున్నామండి. కింద పడితే మళ్ళీ కాయ చెడిపోతాయి. ఇక మా చిన్నోడైతే చూడండి దాన్ని ఈ విధంగా కోయడానికి ట్రై చేస్తున్నాడండి. ఇక కాయలు కోసేదానికి ఈ విధంగా అయితే మేము అల్లించుకున్నామండి దోటిల్లాగా. వాటి సాయంతో అయితే చిన్న బాబు కోస్తూ ఉన్నాడు. ఇక నేనైతే అందునేటివన్నీ డైరెక్ట్గా అలాగైతే తెంపేస్తూ ఉన్నానండి. ఈ కాయ కోసిన వెంటనే పెట్టేయకుండా వాటిని కొంతసేపు దాని నుంచి జ్యూస్ కారుతుంది కదా, అది పక్కన పెట్టేసి కాసేపు అయిన తర్వాత అన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నాము. ఇక మనం కొనుక్కుంటే ఏముంటుందో కానీ ఆనందం ఇలా చెట్లకి కాయలు కోయడం అనేది నాకైతే చాలా ఆనందము. ఇక మా చిన్నోడు గమ్ముకుంటాడండి. చెట్ల మీద కోతిలాగా బాగా సెట్ అయిపోయాడు చూడండి. ఈ చెట్లు హైట్ కొంచెం చిన్నవే అండి. చిన్న చెట్లే కాబట్టి పెద్ద పెద్ద మాన్లు అయితే మళ్ళీ ఎక్కేది కూడా కష్టము, కోసేది కూడా చాలా కష్టమే. ఇలా చూడండి కాయలు రాలిపోయిన కాయలే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మూట కాయలు అయితే రాలిపోయి ఉన్నాయి. ఇక చిన్నోడు చూడండి ఆ చెట్టు దగ్గర కరెక్ట్గా సెట్ అయిపోయాడు. వాడికి అది బాగా అందుతున్నాయి, కిందికి ఉన్నాయి కదా ఎక్కేదానికి కూడా. ఇంకా ఆడుకుంటున్నాడు. వాడిని పట్టేదానికి చాలా కష్టమే అయిందిలేండి మొత్తానికి ఆ రోజు. ఇక నా వెనకాల కనిపిస్తున్నాయి చూడండి ఇవే అన్ని చెట్లు. ఎంత పెద్ద అయినాడు చూడండి. కోతిలాగా కొమ్మెక్కి కూర్చున్నాడు మా చింటూ. ఎక్కుతున్నాడు ఇంకా పైకి పైకి. జాగ్రత్త. ఇకైతే కాయలు ఇలా ఒక్కొక్క చెట్టు దగ్గర ఏ చెట్టు కాయలు అలా వేసేసి మొత్తం అన్ని గ్యాదరింగ్ అయితే చేస్తున్నాము. మా చిన్నోడు కాయ కోయరా అంటే వాడికి బాగా అందుతుందండి. అది అందనట్టు అలా యాక్ట్ చేస్తూ చూడండి దాన్ని ఇంకా అసలు కోయడు. అందుతున్నా కూడా దాన్ని వదిలేసి అందలేదు అందలేదు అని ఒకటే ఏడుపు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు చూడండి. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే పక్కన అందలేదంట. ఇదైతే ఓకే కొంచెం, కానీ ఫస్ట్ కాయకు కూడా అందే కాయకు కూడా కావాలని కొయ్యకుండా చేశాడు. మళ్ళీ చిట్టం ఇచ్చాను మొత్తానికి. దీని పేరు చిట్టం అంటారంటండి. దాంతో అయితే బాగా తెంపేశాడు. అది మంచి పద్ధతి అనిపించింది నాకైతే. కాయలు కోసేసి అలాగే ఒకసారి అయితే 1 ఇయర్ మాకు అలాగే కింద పడిపోయి పగిలిపోయి అన్నీ మాగిపోయి కుళ్ళిపోయాయి. ఇంకా అప్పటి నుంచి సరే ఇలా అయితే బెటర్ అని ఇలా చేయించాం. మామిడి చెట్లు అంటారు కదండి, ఎంత కష్టం ఉంటుందో దానికి మెయింటెనెన్స్, ఎరువులు, నీళ్ళు అంటూ మనం వచ్చే కాయలనే చూస్తాం కానీ దాని వెనుక ఆ రైతు పడే కష్టం అయితే మనకు తెలియదు కదా. ఇక చూడండి మంకీ డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అక్కడ. మళ్ళీ నవ్వుతున్నాడు నేను వాయిస్ చెప్తుంటే. ఇదండి మొత్తానికి ఈ వ్లాగ్ అయితే. నేను ఇక్కడ చెట్టు కట్ చేసి ట్రిమ్ చేశాను, ప్లస్ మామిడికాయలన్నీ కోసేసాను, పచ్చివి పండువి అన్నీ. ఈ వీడియోలో ఇంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.